హాయ్ అండి, వెల్కమ్ టు చామోస్ కిచెన్. నేను ఈరోజు చేసే రెసిపీ పచ్చి బఠానీ మసాలా అండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకు, పచ్చి బఠానీ, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, జీడిపప్పు, ధనియాల పౌడర్ అండి. బాండి పెట్టుకున్నాము, నూనె వేసుకున్నాం. కొంచెం సాజీరా వేసుకోవచ్చండి, ఇష్టం వేసుకోకపోయినా పర్వాలేదు. ఉల్లిపాయలు మగ్గి పెట్టుకుందామండి. మంచిగా మగ్గిన తర్వాత ఇవి మిక్సీ పట్టుకోవాలి. మగ్గినాయండి, చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీ పెట్టుకుందాము. కొంచెం జీలకర్ర, కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. కొంచెం వేపుకోవాలి. జీలకర్ర ఇష్టం వేసుకున్న పర్వాలేదు, వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు గ్రేవీ వేసుకుందాము. ఉల్లిపాయ, జీడిపప్పు గ్రేవీ అండి. జీడిపప్పులు నానబెట్టుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. బాగా కలుపుకోవాలి, బాగా మగ్గాలి. పసుపు, కారం అండి, తగినంత ఉప్పు, ధనియా పౌడరు, గరం మసాలా పౌడరు బాగా కలుపుకోవాలండి. అన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చు. కొంచెం పచ్చివాసన పోయేట ఉంచుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి. మిక్సీలో గ్రేవీ తీసేస్తాం కదా, లాస్ట్లో కొంచెం ఉంటుంది కదా, ఆ వాటర్ కలిపేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు బఠానీ వేసుకుందామండి. బఠానీ వేసుకున్న తర్వాత కూడా సిమ్లో పెట్టుకుని ఉంచుకోవాలి. బఠానీ ఉడకాలి కదండి. బఠానీ ఉడికిందా లేదా అని చూసుకుందాం. బాగా ఉడికిందండి, అయిపోయిందండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. లాస్ట్లో వేసుకుంటేనే బాగుంటుందండి. కస్తూరి మేతి వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలండి లాస్ట్లో. కలుపుకుందాం. ఈ కర్రీకి కూరగాయలు లేవు, చపాతీలోకి చేసుకుందాం అంటే చాలా బాగుంటుందండి. పూరి చపాతీలోకి బాగుంటుందండి. రెడీ అయిపోయిందండి పచ్చి బఠానీ మసాలా. థ్యాంక్స్ అండి చూసినందుకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసినందుకు థ్యాంక్స్ అండి.